బీఆర్ఎస్ సర్వేలో 51.03%, ప్రస్తుతం 56.33%. ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు. కులగణన సర్వే చట్టబద్ధం, వివరణాత్మకం. అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తగ్గారనే ఆరోపణలు అవాస్తవం. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బీసీలకు సంబంధించి అంటే కులగణన సర్వేలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అన్నది రిపోర్ట్లో వచ్చిన దాన్ని బట్టి చెప్పారు. అంటే గతంలో అయితే కనుక అంటే బీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు అయితే కనుక 51.03% ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక 56.33% ఉన్నారని చెప్పారు. అయితే ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు అన్నారు. దీనిపైన గతంలో అంటే 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. అంటే అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్పారు. అంటే అసదుద్దీన్ ఓవైసీ అడిగినప్పుడు అంటే ఓటర్ల జాబితా ప్రకారం అయితే కనుక దీన్ని మనం ఓటర్ల జాబితాని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఎందుకంటే కొన్ని చోట్ల డూప్లికేట్ అంటే ఒక్క పేరుతోనే అంటే ఒక వ్యక్తి పైననే 2 ఓటర్ కార్డులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ల జాబితాని దీనికి ప్రామాణికంగా తీసుకోలేము ఈ సర్వేకి అని చెప్పేసి చెప్పారు. అదే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటున్నారు ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు అని చెప్పేసి. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో ఈ కులగణన అనేది చట్టబద్ధము, వివరణాత్మకం అని అయితే చెప్తున్నారు. ఇక ఏంటంటే బీసీల సంఖ్య తగ్గిందని ఎవరైతే ఆరోపిస్తున్నారో అది అవాస్తవము పూర్తిగా. ఎక్కడ తగ్గింది? గతంలో అంటే 2014లో బీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు 51.03% ఉండేది. ఇప్పుడు 56.33% ఉంది కదా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే మీడియాతో కూడా మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు.